అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం యోగవేమన యూనివర్సిటీ అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రక్షాళన పేరుతో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు తదితర అంశాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగింది. కడప యోగవేమన యూనివర్సిటీలలో ఇవాళ ఇన్ఛార్జ్ వీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అలాగే జిల్లా విద్యార్థినులుగా ఇవాళ వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎందుకు కనపడడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇదే యూనివర్సిటీలో ప్రిన్సిపాల్ గా పనిచేసే సందర్భంలో సూర్య కళావతి వైస్ ఛాన్సలర్ గా ఉన్న నేపథ్యంలో ఆయన లైంగిక వేధింపుల కారణంగా లేకపోతే అవినీతి అక్రమాల కారణంగా సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా నియామకం అంటే మహిళల పట్ల గౌరవం ఈ ప్రభుత్వానికి లేదా? అంతరాత్మను కొదవబెట్టే అల్ప బుద్ధిని దిద్దుకుంటే కాలం మారిపోతుందని చెప్పి పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు. అలాంటి మాటలకు, నైతికతకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? అంటే లైంగిక వేధింపుల కారణంగా సస్పెండ్ అయిన వ్యక్తిని వీసీ చైర్లో కూర్చోబెట్టడం ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణా యూనివర్సిటీలో రిజిస్టర్ గా పనిచేస్తున్నటువంటి కృష్ణారెడ్డి ఇవాళ అక్కడ ఏసీబీ దాడులు జరిగాయి, ఎంక్వైరీ జరిగింది. తన యొక్క పదవీ కాలం కూడా 2.5 సంవత్సరాలు అంటే 1.5 సంవత్సరానికే కిందికి వచ్చాడు. ప్రిన్సిపల్ గా వచ్చి ఇక్కడ సస్పెండ్ అయ్యాడు. లైంగిక వేధింపులు, అవినీతి అక్రమాల చిట్టా ఇంత పెద్దది పెట్టుకొని ఏ నైతికతతో ఈ ప్రభుత్వం ఇతన్ని ఇన్ఛార్జ్ గా పెట్టిందో సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎలాంటి విలువలతో ఉన్నారో మీరు ఒకసారి మీ ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి హంగర్ స్ట్రైక్ ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.